గుడ్ మార్నింగ్ టు ఆల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలోని టీచర్స్ అందరికీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ వారు ఇంటిగ్రేటెడ్ ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్ ప్రస్తుతం ఇవ్వటం జరుగుతుందండి. ఎఫ్ఎల్ఎన్ రెమిడియేషన్ మీద ప్రధానంగా ఈ ట్రైనింగ్ ఫోకస్ చేయటం, మరి ఎఫ్ఎల్ఎల్లో వాడే మెయిన్ సబ్జెక్ట్స్ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ మీద ఈ ఎఫ్ఎల్ఎన్ రెమిడియేషన్ ట్రైనింగు ఇవ్వటం జరుగుతుందండి. మనం ఈ సెషన్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మీద ప్రమోటింగ్ ఓరల్ మ్యాథ్స్ టాక్ ఇన్ ప్రైమరీ మ్యాథమెటిక్స్, ఈ ప్రైమరీ మ్యాథమెటిక్స్లో ఓరల్ మ్యాథ్స్ టాక్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం ఈ సెషన్లో తెలుసుకుందామండి. ఈ ఓరల్ మ్యాథ్స్ టాక్ అంటే తెలుగులో మౌఖిక గణిత చర్చ. మరి ఈ మౌఖిక గణిత చర్చ అనేది ఎఫ్ఎల్ఎన్ రెమిడియేషన్ క్లాస్లో ఏ విధంగా మనం యూజ్ చేయాలి అనేది ఈ సెషన్లో చూద్దామండి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద సెషన్ చూడండి, దీని ఆబ్జెక్టివ్స్ చూద్దాం ఒకసారి. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఓరల్ మ్యాథ్స్ టాక్ ఇన్ ప్రైమరీ మ్యాథమెటిక్స్. ఈ ప్రాథమిక స్థాయిలో మ్యాథమెటిక్స్లో ఈ మౌఖిక గణిత చర్చ అనేది ఈ కాన్సెప్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ని మనకి తెలియజేస్తుంది. దాని గురించి ఆ ఇంపార్టెన్స్ ఏంటనేది మనం తెలుసుకుంటాం. డిఫరెన్షియేట్ బిట్వీన్ ఓరల్ మ్యాథ్స్ టాక్, ఓరల్ మ్యాథ్స్, మెంటల్ మ్యాథ్స్ అండ్ ఓరల్ క్వశ్చనింగ్. ఈ ఓరల్ మ్యాథ్స్ టాక్కి, మెంటల్ మ్యాథ్స్కి అండ్ ఓరల్ క్వశ్చనింగ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని కూడా మనం ఎండ్ ఆఫ్ ద సెషన్ మనకు ఒక అవగాహనకు రావటం మాత్రం జరుగుతుంది. యూజ్ పర్పస్ఫుల్ క్వశ్చనింగ్ టు డెవలప్ చిల్డ్రన్స్ రీజనింగ్, మ్యాథమెటికల్ కమ్యూనికేషన్ అండ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఈ పర్పస్ఫుల్ ఏంటనేది ఈ క్వశ్చనింగ్ని డెవలప్ చేయడం, పిల్లల్లో రీజనింగ్ క్వాలిటీస్ డెవలప్ చేయడం, మ్యాథమెటికల్ కమ్యూనికేషన్ అండ్ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ని తెలుసుకునేలా చేయటం మనం ఒక ఆబ్జెక్టివ్గా మనం చెప్పుకోవచ్చు. Incorporate new ideas and situations that encourage students to think, discuss, justify and explain their experiences by participating in classroom activities. These are the main objectives of this session, oral maths talks. Okay, introduction to the session చూద్దామని. Oral maths talk is a teaching approach that encourages children to communicate their mathematical thinking by explaining, reasoning, questioning and justify their ideas. ప్రధానంగా ఈ ఓరల్ మ్యాథ్స్ అనేది గణిత భావనలను, సమస్యలను కేవలం పేపర్ మీద రాయడం కాకుండా నోటితో మాట్లాడుతూ చర్చించడం అని చెప్పుకోవచ్చు. ఇది ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు కూడా వారి మధ్య లేదా విద్యార్థుల సమూహాల మధ్య జరిగే ఒక రకమైనటువంటి సహకార అభ్యసన ప్రక్రియ అని కూడా మనం ఈ ఓరల్ మ్యాథ్స్ని చెప్పుకోవచ్చు. పిల్లలు కూడా ఈ ఓరల్ మ్యాథ్స్ పట్ల చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి. ఎందుకంటే వాళ్ళకి పెన్ను, నోట్బుక్ పట్టుకొని మ్యాథ్స్ చేయటం అంటే కొంచెం ఇబ్బందికరంగా అనిపించి, ఇది ఓన్లీ ఓరల్గా నుడితోటే సమాధానాలు చెప్పే విధానంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది పిల్లలు దీని పట్ల ఇంట్రెస్ట్ చూపించేటటువంటి అవకాశం ఉందండి. మరి దీంట్లో మనం చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి అంశాలు గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఆలోచనల్ని పంచుకోవడం, ఒక గణిత సమస్యని ఎలా సాధించారు, ఏ పద్ధతి ఉపయోగించారు అనే విషయాలని విద్యార్థులు తమ సొంత మాటల్లో వివరించడానికి ఇక్కడ
అవకాశం ఉంటుంది, వారి ఆలోచనల్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది ఈ గణిత మౌఖిక గణిత చర్చ అనే అంశంలో. ఇక్కడ కేవలం జవాబులు ఒకటే ముఖ్యం కాదండి. సమాధానం కంటే, ఆ చివర మనం ఇచ్చేటటువంటి సమాధానం కంటే అది రావడానికి దాగి ఉన్నటువంటి ఆలోచన విధానం, రీజనింగ్ ప్రాసెస్ మరియు లాజికల్ థింకింగ్ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సమూహం యొక్క చర్చలు ఏదైనా ఓరల్ క్వశ్చనింగ్లో ఉన్నప్పుడు పిల్లలు వారి మధ్యలో చర్చించుకొని ఒక ఫైనల్ సమాధానాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక విద్యార్థి ఒక లెక్కకు ఒక విధంగా చేస్తే ఇంకో విద్యార్థి అదే ప్రాబ్లంని వేరే విధంగా సాల్వ్ చేయొచ్చు. ఇద్దరు కూడా ఆన్సర్ కరెక్టే వచ్చినా కానీ చేసే విధానంలో తేడా ఉంటుంది. ఆ ఇద్దరు విద్యార్థులు కూడా చర్చించుకుంటారన్నమాట. నువ్వు ఈ విధంగా చేసావు, నేను ఇది విధంగా చేశాను, మరి నువ్వెలా చేసావు, నేను ఎలా చేశాను, వాళ్ళు చర్చించుకునేటటువంటి అవకాశం, అంటే సమూహంగా చర్చించుకొని ఫైనల్గా ఆన్సర్ని తీసుకొచ్చేటటువంటి విధానం కూడా మనం ఇక్కడ ఈ ఓరల్ మ్యాథ్స్ టాక్లో చూసుకోవచ్చు. దీని యొక్క ప్రయోజనాలు కూడా ఒకసారి చూసుకున్నట్లయితే భయం పోతుందండి. ఎందుకంటే గణితం అంటే జనరల్గా పిల్లలు భయపడతారు ఎక్కువ మంది. ఈ ఓరల్ మ్యాథ్స్ టాక్ వల్ల పిల్లలు నోటితో సమాధానం చెప్పడం, ఆలోచించి థింక్ చేసి సమాధానం చెప్పడం, లేకపోతే ఇతర పిల్లలతో చర్చించుకొని సమాధానం చెప్పడం వాళ్ళకి కొంచెం ఈజీగా అనిపిస్తుంది అనమాట. సో మ్యాథమెటిక్స్ అంటే ఉన్నటువంటి భయాన్ని కూడా మనం తొలగించేటటువంటి అవకాశం ఈ ఓరల్ మ్యాథ్స్ టాక్ వల్ల మనకి లభిస్తుంది. ఇంకా లోతైనటువంటి అవగాహన పెంచుకోవడానికి కూడా ఈ ఓరల్ మ్యాథ్స్ టాక్ మనకు ఉపయోగపడుతుంది. కేవలం సూత్రాలనే బట్టి పట్టడం కాదండి, మైండ్ ఉపయోగించుకొని థింక్ చేసి ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాబట్టడంలో వాళ్ళు ఒక థ్రిల్ ఫీల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకి సమస్యల పట్ల ఒక మంచి అవగాహన కలిగేటటువంటి అవకాశం కూడా ఈ ఓరల్ మ్యాథ్స్ టాక్ వల్ల మనకు లభిస్తుంది. అదేవిధంగా భాషా నైపుణ్యాలు, గణితానికి సంబంధించినటువంటి పదజాలం, మ్యాథమెటికల్ వొకాబులరీ మరియు భావాలను స్పష్టంగా వ్యక్తపరిచేటటువంటి నైపుణ్యం కూడా ఈ ఓరల్ మ్యాథ్స్ వల్ల డెవలప్ అవుతుందండి. ఈ ఎగ్జాంపుల్ నెంబర్ సెన్స్లో చూసుకున్నట్లయితే సంఖ్యల మధ్య ఉన్నటువంటి సంబంధం మీద, ఫర్ ఎగ్జాంపుల్ రవి దగ్గర 7 చాక్లెట్లు ఉన్నాయి, వాళ్ళ నాన్న మరో 6 చాక్లెట్లు ఇస్తే మొత్తం రవి దగ్గర ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి అనే క్వశ్చన్ ఇచ్చినట్లయితే దాన్ని కొంతమంది ఒక రకంగా చేస్తారు, కొంతమంది ఇంకో రకంగా చేస్తారు. కొంతమంది 7 + 6 = 13 అంటారు, కొంతమంది 6 + 7 = 13 అంటారు, ఇంకా కొంతమంది 7కి 3 కలిపి 10, ఇంకా 3 మిగులుతాయి కాబట్టి +3 13 అంటారు. ఇలా ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క విధంగా ప్రాసెస్ చేసేటటువంటి విధానం మనం ఈ ఓరల్ మ్యాథ్స్లో చూస్తాం. అంటే పిల్లల యొక్క మానసిక గణితం, అంటే మెంటల్గా ఆలోచించేటటువంటి సామర్థ్యం కూడా మనకి ఓరల్ మ్యాథ్స్ వల్ల డెవలప్ అవుతుందండి. ఇలా అలా ఇంకా తార్కిక ఆలోచన కూడా, లాజికల్ థింకింగ్ కూడా ఈ ఓరల్ మ్యాథ్స్ వల్ల పెరుగుతుంది. మైండ్ షార్ప్నెస్, మైండ్ ఒక పదునుగా తయారవుతుంది. అంటే వెంటనే మనకు వచ్చిన అడగటంతో వెంటనే థింక్ చేసి ఆలోచించేటప్పుడే జవాబులు రాబట్టి, మైండ్లోనే రాబట్టి, వితౌట్ పేపర్ అండ్ పెన్ వస్తుంది కాబట్టి ఆన్సర్ తెచ్చుకుంటాడు. కాబట్టి మైండ్ యొక్క షార్ప్నెస్ కూడా, మెదడు పదును పెరుగుతుందన్నమాట. తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఇలా ఓరల్ మ్యాథ్స్లో ఎప్పటికప్పుడు జవాబులు టీచర్ అడిగినటువంటి క్వశ్చన్స్కి, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పడం వల్ల పిల్లవాడి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనం ఎంతో చెప్పుకున్నాం, గణితం అంటే భయం పోతుందని చెప్పి. ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ఆ జవాబులు చెప్పగలుగుతాడు. కాబట్టి మ్యాథ్స్ అంటే ఉన్నటువంటి భయాన్ని కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది. ఆ విధంగా ఈ ఓరల్ మ్యాథ్స్ మనకి తోడ్పడుతుంది.
సో ఈ ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకి ఈ ఓరల్ మ్యాథ్స్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి. పిల్లవాడికి మ్యాథ్స్ అంటే ఉండే భయం పోతుంది. ఇంకా ఆ, మానసికంగా బలంగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ, ఆ, మైండ్ పదును పెరుగుతుంది, ఆ, తార్కిక ఆలోచన పెరుగుతుంది, ఇంకా మ్యాథ్స్ పట్ల ఇంట్రెస్ట్ కలుగుతుంది. పిల్లలతో కలిసి ఆ, సమూహక పఠనం చేసుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. లాజికల్ థింకింగ్ పెరుగుతుంది, ఓపెన్ మైండెడ్ పెరుగుతుంది. ఇలా అన్ని రకాలుగా మనకు ఇంకా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందండి. పిల్లల్లో జ్ఞాపక శక్తి కూడా ఈ ఓరల్ మ్యాథ్స్ వల్ల పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇన్ని లాభాలు మనకి ఓరల్ మ్యాథ్స్ వల్ల లభిస్తాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంట్రడక్షన్ టు ద సెషన్ ఒకసారి చూసుకున్నట్లయితే, ఓరల్ మ్యాథ్స్ టాక్ ఈజ్ ఏ టీచింగ్ approach that encourage children's communicate their mathematical thinking by explaining, reasoning, questioning, and justifying their ideas. It helps children move beyond simply obtaining the correct answer to understand why the answer is correct. ఇది పిల్లలలో సింపుల్గా ఆ ఆన్సర్ని కరెక్ట్గా తీసుకురావడానికి, మరి వాళ్ళు అర్థం చేసుకునే విధానంలో కూడా తేడా రావడానికి, అదేవిధంగా వచ్చినటువంటి ఆన్సరు ఎలా కరెక్టు అనేటటువంటిది కూడా తెలుసుకునే విధంగా హెల్ప్ చేస్తుంది. ఓరల్ మ్యాథ్స్ టాక్ ఈజ్ స్ట్రెంథెన్డ్ దో ఓరల్ మ్యాథ్స్, మెంటల్ మ్యాథ్స్ అండ్ పర్పస్ఫుల్ ఓరల్ క్వశ్చనింగ్. ఈ ఓరల్ మ్యాథ్స్ టాక్ అనేది ఓరల్ మ్యాథ్స్ అంటే మౌఖికంగా చెప్పేటటువంటి విధానాన్ని స్ట్రెంథనింగ్ చేస్తుంది. అదేవిధంగా మనకి మెంటల్ మ్యాథ్స్, మానసిక గణితం అనేది కూడా మనసు ద్వారా ఆలోచించి జవాబులు చెప్పే విధానం. తర్వాత పర్పస్ఫుల్ ఆఫ్ ఓరల్ క్వశ్చనింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది కూడా, దాని పర్పస్ ఏంటనేది కూడా మనకి తెలియజేసే విధంగా ఉంటుంది. టుగెదర్ దీస్ ప్రాక్టీసెస్ క్రియేట్ అన్ ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్ వెర్ చిల్డ్రన్స్ యాక్టివ్లీ థింక్, కమ్యూనికేట్, రీజన్ అండ్ లెర్న్ ఫ్రమ్ వన్ అనదర్. ఈ ఓరల్ మ్యాథ్స్ జరిపేటటువంటి టైంలో పిల్లలు ఇంటరాక్టివ్ కూడా క్లాస్ రూమ్లో చాలా బాగా ఇంటరాక్టివ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మరి పిల్లల్లో ఆలోచించే విధానం, థింక్ కానీ, కమ్యూనికేట్ చేసుకునే విధానంలో కానీ, తర్వాత రీజనింగ్, దానికి కారణాలు తెలుసుకోవడంలో కానీ, ఒక పిల్లవాడి నుంచి ఇంకో పిల్లవాడికి ఈ రీజనింగ్ తెలుసుకోవడానికి ఈ ఓరల్ మ్యాథ్స్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ డిస్కషన్ పాయింట్స్: వాట్ ఈజ్ ఓరల్ మ్యాథ్స్ టాక్ అండ్ వై ఈజ్ ఇంపార్టెన్స్ ఇన్ ప్రైమరీ మ్యాథమెటిక్స్? ఈ ఓరల్ మ్యాథ్స్ అనేది ఏంటి, అసలు ప్రైమరీ మ్యాథమెటిక్స్లో ఈ ఓరల్ మ్యాథ్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం డిస్కస్ చేస్తాం. హౌ ఓరల్ మ్యాథ్స్ టాక్స్ హెల్ప్స్ ఇన్ మ్యాథమెటిక్స్ మౌఖిక గణితం చర్చ అనేది ఎలా ఈ గణిత శాస్త్రంలో ఎలా ఉపయోగపడుతుంది. హౌ ఈజ్ ఓరల్ మ్యాథ్స్ టాక్ డిఫరెంట్ ఫ్రమ్ ఓరల్ మ్యాథ్స్, మెంటల్ మ్యాథ్స్ అండ్ ఓరల్ క్వశ్చనింగ్? ఈ మౌఖిక గణితం అనేది ఓరల్ మ్యాథ్స్కి, మెంటల్ మ్యాథ్స్కి, ఓరల్ క్వశ్చనింగ్కి డిఫరెన్స్ అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎండ్ ఆఫ్ ద సెషన్. హౌ కెన్ టీచర్స్ యూజ్ క్వశ్చనింగ్ టెక్నిక్స్ టు ప్రమోట్ రీజనింగ్ అండ్ డిస్కషన్? వాట్ క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ ఎంకరేజ్ ఎవ్రీ చైల్డ్ టు పార్టిసిపేట్ ఇన్ మ్యాథమెటికల్ కన్వర్జేషన్? How can oral maths talk improve conceptual understanding and reduce misconception? How can teachers access students' mathematical thinking through oral interactions? ఇవన్నీ కూడా మనం ఈ సెషన్లో మనం డిస్కస్ చేసి ఒక ఫైనల్ అవుట్పుట్ తీసుకురావడం అయితే జరుగుతుంది. వాట్ ఈస్ ఓరల్ మ్యాథ్స్ టాక్? అసలు మౌఖిక గణిత చర్చ అంటే అసలు ఏమిటి? ఓరల్ మ్యాథ్స్ టాక్ ఈజ్ ఏ టీచింగ్ అప్రోచ్ ఇన్ విచ్ చైల్డ్ థింక్, ఎక్స్ప్లెయిన్, క్వశ్చన్, జస్టిఫై అండ్ డిస్కస్ మ్యాథమెటికల్ ఐడియాస్. ఈ మౌఖిక గణిత చర్చ అనేది పిల్లవాడు ఎప్పుడైతే ఒక ఓరల్ క్వశ్చన్ వేసామో యాజ్ ఏ టీచర్గా, పిల్లవాడు ఏం చేయాలంటే థింక్ చేయాలి, ఆలోచించాలి,
ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. క్వశ్చన్ని ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్ ఏంటనేది పూర్తిగా అర్థం చేసుకోగలగాలి. ఇచ్చినటువంటి ఆన్సర్ జస్టిఫై అయ్యే విధంగా ఉండాలి. ఇంకా ఈ మ్యాథమెటికల్ ఐడియాస్ని డిస్కస్ చేసుకునే, అంటే ఇతర ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేసుకొని ఫైనల్గా ఆన్సర్ ఇచ్చే విధంగా ఉండాలి. అన్ని అవకాశాలు మనకి ఈ మౌఖిక గణిత చర్చ ఓరల్ మ్యాథ్స్ టాక్లోనే ఉంటాయన్నమాట. సో ఓరల్ మ్యాథ్స్ టాక్ అంటే అది. ఓరల్ మ్యాథ్స్ టాక్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ గివింగ్ ద ఆన్సర్ బట్ ఆల్సో అబౌట్ ఎక్స్ప్లెయినింగ్ ద థింకింగ్ ప్రాసెస్. ఇక్కడ మనం ఎంతో చెప్పుకున్నాం, ఇక్కడ జవాబుతో ఓన్లీ జవాబు ఇవ్వడమే కాదు, ఆ జవాబుని జస్టిఫై చేసే విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, దాన్ని జస్టిఫై చేయాలి. ఇచ్చినటువంటి ఆన్సర్ కరెక్ట్ ఎలా చెప్పగలిగావు, అది కరెక్ట్గా అనిపించాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. థింకింగ్ ప్రాసెస్ని కూడా, ఆ ప్రాబ్లమ్ని ఎలా ఆన్సర్ వచ్చింది అనేది ఆ ప్రాసెస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి. It encourages children to explain how and why they arrived in the answer rather than simply starting the correct answer. ఈ ఓరల్ మ్యాథ్స్ టాక్ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. దేనికంటే ఏ విధంగా ఆన్సర్ను రాబట్టాలి, దాన్ని స్టార్ట్ చేయాలి ఆన్సర్ కోసం, తర్వాత ఎలా ఆ కరెక్ట్ ఆన్సర్ను సింపుల్గా తీసుకురావాలనేది మనకి ఓరల్ మ్యాథ్స్ ఎంకరేజ్ చేస్తుంది. అంటే క్వశ్చన్ అడగకుండా వెంటనే థింక్ చేస్తాం, ఆన్సర్ గెట్ చేస్తాం, లేదా ఆన్సర్ని వచ్చే విధంగా మైండ్లోనే థింక్ చేసి ఆ ప్రాబ్లం యొక్క ఆన్సర్స్ని రాబడతాం కాబట్టి పిల్లల యొక్క ఆలోచన విధానాన్ని ఈ ఓరల్ మ్యాథ్స్ ఎంకరేజ్ చేస్తుంది. ఓరల్ మ్యాథ్స్ టాక్ డెవలప్స్ డీపర్ అండర్స్టాండింగ్ బై మేకింగ్ చిల్డ్రన్స్ థింకింగ్ విజిబుల్ అండ్ అలోయింగ్ టీచర్స్ టు ఐడెంటిఫై మిస్కాన్సెప్షన్. కొన్ని అపోహలు, మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి అపోహలు కూడా ఈ ఓరల్ మ్యాథ్స్ వల్ల తొలగించుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. లెట్ us see a simple problem. Ravi has 8 mangoes. He gets 5 more. How many mangoes does he have now? ఈ ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి ఒక చిన్న ఒక ఓరల్ మ్యాథ్స్ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, రవి హ్యాస్ 8 mangoes. he gets 5 more. how many mangoes does he have you? రవి దగ్గర ఒక 8 మ్యాంగోస్ ఉన్నాయట, ఇంకా అతను 5 మ్యాంగోస్ అతని దగ్గరికి వచ్చాయి. how many mangoes does have now? ఇప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి మ్యాంగోస్ ఎన్ని, అంటే టోటల్ మ్యాంగోస్ ఎన్ని. సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ మైండ్ అండ్ కీప్ ద ఆన్సర్ రెడీ. ఇలాంటి క్వశ్చన్ స్టూడెంట్స్కి వేసి దాని యొక్క ఆన్సర్ని సాల్వ్ చేసుకొని కీప్ ఇన్ అవర్ మైండ్, నీ మైండ్లోనే ఉంచుకోవాలని చెప్పాలి. వెంటనే ఆన్సర్ చెప్పకుండా ఆన్సరు ఎవరి మైండ్లో వాళ్ళు ఆన్సర్ని అట్లా ఉంచుకోమని చెప్పాలి. వాట్ ఈస్ ద థింకింగ్ ప్రాసెస్ దట్ వెంట్ ఇన్ అవర్ మైండ్? విచ్ నెంబర్ డిడ్ యూ టేక్? ఇక కొన్ని క్వశ్చన్స్ అడుగుతుండాలన్నమాట. వాట్ ఈస్ ద థింకింగ్ ప్రాసెస్ దట్ వెంట్ ఇన్ యువర్ మైండ్? ఎలాంటి థింకింగ్ ప్రాసెస్ అంటే ఆ సాల్వ్ చేయడానికి ఏ ప్రాసెస్ని తీసుకోవాలని నీ మైండ్లో అనుకుంటున్నావు? విచ్ నెంబర్ డిడ్ యూ టేక్? నువ్వు ఏ నెంబర్ తీసుకున్నావు? విచ్ కాన్సెప్ట్స్ డిడ్ యూ యూజ్ టు సాల్వ్ ద ప్రాబ్లం? ఇప్పుడు ఏ కాన్సెప్ట్ తీసుకొని ఈ యొక్క ప్రాబ్లమ్కి సాల్వ్ చేయాలనుకుంటున్నావు, ఆన్సర్ రాబట్టాలనుకుంటున్నావు? వాట్ ఈస్ ద ఆన్సర్? ఫైనల్గా ఆన్సర్ ఏంటి అనేది ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ద్వారా, ఓరల్ ప్రాబ్లమ్స్ ద్వారా అడగాలి. వై ఈజ్ ఓరల్ మ్యాథ్స్ టాక్ ఇంపార్టెంట్? ఓరల్ మ్యాథ్స్ టాక్ హెల్ప్స్ చిల్డ్రన్. ఈ ఓరల్ మ్యాథ్స్ టాక్ యొక్క ఒక ముఖ్యమైనదని చెప్తున్నాం. ఎందుకంటే మౌఖిక గణిత చర్చ అనేది ఎప్పటికి కూడా ప్రాథమిక గణిత శాస్త్రంలో చాలా ఇంపార్టెన్స్ ఉంది దానికి. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి చిన్నపిల్లలకి మనకి ఎఫ్ఎల్ఎన్లో కానీ లేకపోతే నార్మల్గా మన చిన్న ఎగ్జామ్స్ పెట్టుకునేటప్పుడు కూడా ఓరల్ మ్యాథ్స్కి ఒక ఇంపార్టెంట్, మౌఖిక గణితానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది ప్రాథమిక స్థాయిలో. ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే స్ట్రెంగ్త్ ఇన్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. కాన్సెప్ట్ బేస్గా అర్థం చేసుకోవడానికి, పూర్తిగా దాని భావాన్ని అర్థం చేసుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. డెవలప్ రీజనింగ్ అండ్ లాజికల్ థింకింగ్.
రీజనింగ్కి తర్వాత లాజికల్ థింకింగ్కి డెవలప్ కావడానికి ఈ ఓరల్ మ్యాథ్స్ స్టాక్ అనేది ఉపయోగపడుతుంది. ఇంప్రూవ్ మ్యాథమెటికల్ కమ్యూనికేషన్ అండ్ వొకాబులరీ. ఈ మ్యాథమెటికల్ కమ్యూనికేషన్ అండ్ వొకాబులరీ పిల్లలతో చర్చించుకుంటాం కాబట్టి పిల్లలు చర్చించుకొని ఒకరితో ఒకరు చర్చించుకునే అవకాశం మనం ఇస్తాం కాబట్టి ఈ ఓరల్ మ్యాథ్స్ స్టాక్లో ఆ వొకాబులరీ పెరుగుతుంది, మ్యాథమెటికల్ కమ్యూనికేషన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. బుల్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ మ్యాథమెటికల్ ఐడియాస్. ఈ యొక్క కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది అన్నమాట, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎక్కువగా ఏదైనా ఓరల్ మ్యాథ్స్కి వచ్చిన అడిగినప్పుడు ఆన్సర్ కరెక్ట్గా ఆ స్టూడెంట్ ఇచ్చినట్లయితే వెంటనే ఆ టీచర్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అన్నమాట. ఎస్, నేను ఓరల్ మ్యాథ్స్ నేను చెప్పగలను, జవాబు చెప్పగలను, నేను ఆలోచించగలను, నేను లాజికల్గా థింక్ చేయగలను. ఇలాంటి అన్నీ కూడా కాన్ఫిడెన్స్ అనేది పెరిగి ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అయ్యేటటువంటి అవకాశం ఈ ఓరల్ మ్యాథ్స్ వల్ల కలుగుతుంది. అప్రిషియేట్ డిఫరెంట్ సొల్యూషన్ స్ట్రాటజీస్. ఇంకా ఒక ప్రాబ్లంకి మనం ఇందా చెప్పుకున్నాం, ఒక ప్రాబ్లంకి దానికి ఆన్సర్స్ ఒకటే వచ్చినప్పుడు కూడా దాన్ని సాధించేటటువంటి ప్రక్రియ, ఆ ప్రాసెస్ వేరువేరుగా ఉంటాయి. ఎవరి ప్రాసెస్లో వాళ్ళు చేస్తారు కాబట్టి ఈ యొక్క రకరకాల డిఫరెంట్ సొల్యూషన్ స్ట్రాటజీస్ని కూడా అప్రిషియేట్ చేయాలి. అంటే ఒక విద్యార్థి యొక్క ఆలోచనని ఇంకొక విద్యార్థి ఆలోచన పంచుకొని ఒకరినొకరు అభినందించుకునేటటువంటి అవకాశం కూడా ఇక్కడ మనకి ఈ ఓరల్ మ్యాథ్స్ స్టాక్లో లభిస్తుంది. ఐడెంటిఫై అండ్ కరెక్ట్ మిస్కాన్సెప్ట్స్తో డిస్కషన్. మిస్కాన్సెప్షన్ అంటే అపోహలు, అంటే చేసే విధానంలో ప్రాసెస్లో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్, వాటి మీద ఉన్న అపోహలు కూడా కరెక్ట్ చేసుకునేటటువంటి అవకాశం మనకి ఇక్కడ డిస్కషన్ చేస్తారు కాబట్టి పిల్లలు ఆ డిస్కషన్లో ఇలా చేయకూడదు, ఇలా చేయొచ్చు అనేటటువంటి అవకాశం పిల్లలకు ఉంటుంది కాబట్టి ఆ మిస్కాన్సెప్షన్ కూడా చేయకుండా కరెక్ట్గా ఆన్సరు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఆ అపోహలను సరి చేసుకునేటటువంటి అవకాశం మనకి ఇక్కడ ఓరల్ మ్యాథ్స్ స్టాక్లో లభిస్తుంది. డెవలప్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ మ్యాథమెటికల్ ప్రూఫ్. ఈ ప్రాబ్లం సాల్వింగ్లో మైండ్ చాలా షార్ప్గా పనిచేస్తుంది ఓరల్ మ్యాథ్స్ స్టాక్లో. ఎందుకంటే మనం వితౌట్ పెన్ పేపర్లో ఆ ప్రాబ్లం మొత్తాన్ని మైండ్తో ఆలోచించి అది ఎడిషనా, సబ్స్ట్రాక్షనా, మల్టిప్లికేషనా, డివిజనా, లేకపోతే నెంబర్ సెన్సా, ఈ విధంగా దేన్ని వాడి ఆన్సర్ రాబట్టాలి, ఇవన్నీ మనం ఆలోచిస్తాం కాబట్టి ఈ మ్యాథమెటికల్ ప్రూఫ్లో ఈ ప్రాబ్లం సాల్వింగ్ అనేది కూడా డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. స్ట్రెంథెన్ నెంబర్ సెన్స్తో రెగ్యులర్, ఓరల్ అండ్ మెంటల్ మ్యాథమెటిక్స్. నెంబర్ సెన్స్ కానీ అదేవిధంగా రెగ్యులర్, ఓరల్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి మానసిక మ్యాథమెటిక్స్ అంటే మెంటల్ గణితం, మానసిక గణితం, ఇవన్నీ కూడా స్ట్రెంథెన్ అయ్యేటటువంటి అవకాశం మనకి ఈ ఓరల్ మ్యాథ్స్ స్టాక్ వల్ల లభిస్తుంది. హౌ ఓరల్ మ్యాథ్స్ స్టాక్స్ హెల్ప్ ఇన్ మ్యాథమెటిషియేషన్. ఈ గణిత శాస్త్రంలో ఈ ఓరల్ మ్యాథ్స్ స్టాక్ అనేది ఏ విధంగా హెల్ప్ చేస్తుంది మనం ఎంతో చెప్పుకున్నాం. మ్యాథమెటిషియేషన్ మీన్స్ అండర్స్టాండింగ్ ఏ రియల్ లైఫ్ సిచ్యువేషన్ మ్యాథమెటికల్లీ, ఐడెంటిఫైయింగ్ నెంబర్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఇన్వాల్వ్డ్, చూజింగ్ ద కరెక్ట్ ఆపరేషన్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ద సొల్యూషన్. ఈ మ్యాథమెటైజేషన్ అంటే ఒక నిత్య జీవిత సమస్యల్ని గణితానికి అనుసంధానం చేసుకోవాలి. అంటే గణితం అంటే ఇది సపరేట్గా అంకెలు, ప్లస్లు, మైనస్లు ఇవి కాదండి. గణితం అనేది నిత్య జీవితంలో మనం ఉపయోగించుకోవడానికి ఒక అనుకూలంగా ఉన్నటువంటి నిత్య జీవితంలో ఎప్పుడూ ఉపయోగపడేటువంటి శాస్త్రం మనకి గణిత శాస్త్రం. ఆ విధంగా అనుకోవాలి. ఐడెంటిఫైయింగ్ ద నెంబర్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఇన్వాల్వ్డ్. మన ప్రతిదానికి గణిత శాస్త్రం ఎలా ఇన్వాల్వ్ అయిందో తెలుసుకోవాలి. తర్వాత నిత్య జీవిత సమస్యలని ఏ విధంగా సాల్వ్ చేయాలి. అదేవిధంగా చూజింగ్ ద కరెక్ట్ ఆపరేషన్, ఏ ఆపరేషన్ దాన్ని చేయాలనేది చూజ్ చేసుకోవాలి. వచ్చినటువంటి ఓరల్ ప్రాబ్లంని బట్టి అది ఎడిషనా, సబ్స్ట్రాక్షనా, మల్టిప్లికేషన్ చేయాలా, డివిజన్ చేయాలనే ఆపరేషన్ కూడా మనం చూజ్ చేసుకోవాలి. అండ్ ఆ ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత వచ్చినటువంటి సొల్యూషన్ కూడా ఎక్స్ప్లెయినింగ్ చేసేటట్టు ఉండాలన్నమాట. ఏ విధంగా మనం ఏం చేస్తే ఆ సొల్యూషన్ వచ్చింది, ఎందుకు చేసాము అనేటటువంటి విషయాన్ని కూడా ఎక్స్ప్లెయినింగ్
చేసే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, రవి హ్యాస్ 12 పెన్సిల్స్, హీ హ్యాడ్ 4 పెన్సిల్స్ టు హిస్ ఫ్రెండ్. ద ఓరల్ క్వశ్చన్ టీచర్ ఆస్క్. ఒక రవి దగ్గర 12 పెన్సిల్స్ ఉంటే అతను వాళ్ళ ఫ్రెండ్కి 4 పెన్సిల్స్ ఇచ్చేసాడట. ఈ గివ్స్ 4 పెన్సిల్స్ టు హిస్ ఫ్రెండ్. అప్పుడు రవి దగ్గర ఉన్నటువంటి మిగిలినటువంటి పెన్సిల్స్ ఎన్ని? ఇక్కడ టీచర్ ఏ విధంగా ఉంటే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పమని అడగకూడదండి. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద సిచ్యువేషన్? ఆర్ ద పెన్సిల్స్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్? విచ్ ఆపరేషన్ షుడ్ బి యూస్? వై సబ్స్ట్రాక్షన్? హౌ కెన్ వి సే ఇట్ ఈస్ ఏ నెంబర్ సెంటెన్స్? వీటన్నిటికీ సమాధానాలు చెప్పగలిగే విధంగా స్టూడెంట్ ఉండాలి. ఆ పెన్సిల్స్ అనేవి ఈ ఆపరేషన్, ఈ ఓరల్ ప్రాబ్లంలో ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, విచ్ ఆపరేషన్ షుడ్ బి యూజ్, ఏ ఆపరేషన్ యూజ్ చేయాలి అంటే మనకి సబ్స్ట్రాక్షన్ చేయాలనుకోండి. వై సబ్స్ట్రాక్షన్? ఎందుకు సబ్స్ట్రాక్షన్ చేయాలి? ఎడిషన్ ఎందుకు చేయకూడదు? మల్టిప్లికేషన్ ఎందుకు చేయకూడదు? డివిజన్ ఎందుకు చేయకూడదు? ఇలా అన్నిటిలో ఆపరేషన్ చూజ్ ఎందుకు, సబ్స్ట్రాక్షన్ని ఎందుకు చూజ్ చేసుకోవాలనేది కూడా చెప్పాలి. హౌ కెన్ వి సే ఇట్ ఈస్ ఏ నెంబర్ సెంటెన్స్? దీన్ని గణిత వాక్యంలో ఏ విధంగా నువ్వు చెప్పగలుగుతావు? వీటన్నిటికీ ఆన్సరు స్టూడెంటు ఇవ్వగలగాలన్నమాట. టీచర్ కూడా 1 by 1 క్వశ్చన్ని అడిగి ఓరల్గా వీటికి ఆన్సర్స్ రాబట్టాలి. చిల్డ్రన్ సేస్ 12.4 = 8. ఇలా అడిగినప్పుడు ఆ విధంగా పిల్లవాడు చెప్తాడు. హియర్ చిల్డ్రన్స్ ఆర్ కన్వర్టింగ్ ఏ రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఇంటూ మ్యాథమెటికల్ ఫార్మ్. దిట్ ఈస్ మ్యాథమెటైజేషన్. ఇలాంటి వాటిని అంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి వాటిని కూడా మ్యాథమెటికల్ ఫామ్లోకి అంటే సంఖ్యా రూపంలోకి మార్చేది మనకి గణిత శాస్త్రంలో ఉంటుంది. ఓరల్ మ్యాథ్స్ హెల్ప్స్ ఇన్ మ్యాథమెటిషియన్ because it helps children change everyday situation into mathematical ideas, though speaking, questioning, explaining and reasoning. These four are very very important. Speaking, questioning, explaining and reasoning. Oral maths supports mathematization by helping children think mathematically, speak mathematically and represent real life situation using numbers and operations. ఇవన్నీ ఓరల్ మ్యాథ్స్ వల్ల పిల్లవాడు చేయగలుగుతాడు అన్నమాట. అండర్స్టాండింగ్ ద 4 కాంపోనెంట్స్: ఓరల్ మ్యాథ్స్, మెంటల్ మ్యాథ్స్, ఓరల్ క్వశ్చనింగ్, ఓరల్ మ్యాథ్స్ టాక్. చూడండి, వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 4 థీమ్స్? అండర్స్టాండింగ్ ద 4 కాంపోనెంట్స్. ఓకే, ఈ 4 కాంపోనెంట్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటనేది ఇక్కడ చూడాలి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినాలండి. ఇది ఒకదానికొకటి రిలేటెడ్గా ఉంటాయి, కొంచెం సేమ్ ఉంటాయండి, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అది చూడండి. ఓరల్ మ్యాథ్స్ పర్పస్ ఏంటి, దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఓరల్ మ్యాథ్స్ డెవలప్ ఓరల్ రెస్పాన్స్ అండ్ develop the response and computational fluency. డెవలప్ ఓరల్ రెస్పాన్స్ అండ్ కంప్యూటేషనల్ ఫ్లూయెన్సీ అనేది మనకి దీని పర్పస్ అనమాట. అంటే ఓరల్ మ్యాథ్స్ వల్ల వాళ్ళ యొక్క ఓరల్గా రెస్పాన్స్ ఇవ్వాలి మరియు వెంటనే వేగంగా మైండ్లో కంప్యూట్ చేయాలి, లెక్కించి మనకి వెంటనే ఆన్సర్ చెప్పగలిగే విధంగా ఉండాలి. అది ఓరల్ మ్యాథ్స్ యొక్క పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్, టీచర్ వాట్ ఈజ్ 9 + 6? 9 + 6 అంటే వెంటనే పిల్లవాడు ఏం చేయాలంటే దాన్ని కంప్యూట్ చేసుకోవాలి, వెంటనే ఆన్సర్ స్టూడెంట్ ఆన్సర్ ఇవ్వాలి, 15 అని ఆన్సర్ ఇవ్వాలి. మెంటల్ మ్యాథ్స్ అంటే డెవలప్ నెంబర్ సెన్స్ అండ్ మెంటల్ కంప్యూటేషన్. ఇక్కడ మెంటల్ మ్యాథ్స్ అంటే ఓరల్ మ్యాథ్స్ అన్నా మెంటల్ మ్యాథ్స్ అన్నా కొంచెం దగ్గరగా ఉంటాయి, కానీ కొంచెం తేడా ఉంటుంది దానికి. ఈ మెంటల్ మ్యాథ్స్ అంటే మనస్సుతో ఆలోచించాలి. మెంటల్ కంప్యూషన్ అంటే మైండ్ తోటి థింక్ చేసి ఇక్కడ ఆన్సర్ని మైండ్లోనే
ఆ ప్రాసెస్ మొత్తం మైండ్లోనే జరగాలన్నమాట ఆన్సర్ రావడానికి. ఫైండ్ 9+6 ఈజ్ ఇన్ యువర్ మైండ్. స్టూడెంట్ థింక్స్ అండ్ ఆన్సర్ 15. ఆ ఓరల్ మ్యాథ్స్ అప్పుడు ఏంటంటే వెంటనే టక్కుని జవాబు చెప్తాడు. ఇక్కడ మెంటల్ మ్యాథ్స్లో అంటే మనసుతోటి ఆలోచించి ఆ ప్రాసెస్ మొత్తం మనసులో చేసుకొని ఆన్సర్ 15 అని ఇక్కడ చెప్తాడు అన్నమాట. ఓరల్ క్వశ్చనింగ్ స్టిమ్యులేట్ థింకింగ్ అండ్ అసెస్ అండర్స్టాండింగ్ దో పర్పస్ఫుల్ క్వశ్చన్స్. కావాల్సినటువంటి ఆలోచన విధానాన్ని ఎంచుకొని మంచిగా అర్థం చేసుకొని ఆ ఓరల్ క్వశ్చనింగ్కి సమాధానం చెప్పడం దీని యొక్క పర్పస్. హౌ డిడ్ యూ గెట్ ద ఆన్సర్? ఇక్కడ ఓరల్ మ్యాథ్స్లో కానీ మెంటల్ మ్యాథ్స్లో కానీ ఒక ఆన్సర్ ఇచ్చాడు స్టూడెంట్ అంటే, ఇక్కడ ఓరల్ క్వశ్చనింగ్లో హౌ డిడ్ యూ గెట్ యువర్ ఆన్సర్, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి స్టూడెంట్. నీకు ఆన్సర్ ఎలా వచ్చిందంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి. వై డిడ్ యూ చూస్ ఎడిషన్, ఇక్కడ ఎడిషన్ ఎందుకు చూస్ చేసుకున్నావు అంటే దానికి ఆన్సరు పిల్లవాడు ఇవ్వగలగాలన్నమాట. ఈ ఓరల్ మ్యాథ్స్ మౌఖిక గణిత చర్చ. డెవలప్ రీజనింగ్, ఎక్స్ప్లెనేషన్ అండ్ జస్టిఫికేషన్. దీని పర్పస్ లాస్ట్కి ఓరల్ మ్యాథ్స్ యొక్క పర్పస్ ఏంటంటే డెవలప్ రీజనింగ్. ఆ యొక్క రీజనింగ్ యొక్క కెపాసిటీ డెవలప్ అవుతుంది. తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటటువంటి కెపాసిటీ డెవలప్ అవుతుంది. అండ్ జస్టిఫికేషన్, దాని ఇచ్చినటువంటి ఆన్సర్ ఇది కరెక్ట్ అని జస్టిఫై చేసేటటువంటి దాన్ని కూడా ఆ కాన్సెప్ట్ కూడా డెవలప్ కావడానికి ఓరల్ మ్యాథ్స్ ఉపయోగపడుతుంది. స్టూడెంట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ హీ డిడ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడిషన్. అతను దాన్ని జస్టిఫై చేయగలుగుతాడన్నమాట. When the teacher asks what is 9+6, children will try to solve the problem the different ways by counting fingers, drawing lines, rounding off 10 and adding etc. ఇప్పుడు ఈ 9+6 అనే దానికి డిఫరెంట్ వేస్లో పిల్లలు ఆలోచిస్తారు. మనం చెప్పే ఇందాక ఒకే విధంగా ఆన్సర్ ఒకటే అయినప్పటికీ వాళ్ళు ఆన్సర్ రాబట్టడానికి చూజ్ చేసుకున్నటువంటి ప్రాసెస్ వేరువేరుగా ఉంటుంది. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ 9+6కి 9+6 డైరెక్ట్గా వేళ్ళు యూజ్ చేసుకొని చెప్తారు. కొంతమంది గీతలు గీసుకొని చెప్తారు. కొంతమంది 10 బేస్డ్ అంటే 9కి 1 కలిపితే 10, తర్వాత 5 ఉంటాయి కాబట్టి 10+5 15. ఇలా వాళ్ళ ఓన్ వేస్లో సమాధానాన్ని రాబట్టి మనకి చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. మనకి ఓరల్ మ్యాథ్స్లో మెయిన్ అదే అనమాట. పిల్లలు కూడా ఎవరు ఏ వేలో ఏ ప్రాసెస్లో చేశారని ఒకరికొకరు చర్చించుకోవడం వల్ల కూడా పిల్లలకి ఈ ఓరల్ మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ద ప్రాసెస్ దట్ గోస్ ఇన్ ద మైండ్ కెన్ బి బ్రాడ్ దో ఓరల్ మ్యాథ్స్ టాక్ బై పాసింగ్ సమ్ ఓరల్ క్వశ్చన్స్ సచ్ యాస్ హౌ డిడ్ ద గెట్ ద ఆన్సర్. ఆ టీచర్ కొన్ని క్వశ్చన్స్ మళ్ళీ వేస్తూనే ఉండాలన్నమాట. హౌ డిడ్ యూ గెట్ ద ఆన్సర్, నీకు ఆన్సర్ ఏ విధంగా వచ్చింది. కెన్ సమ్ వన్ సాల్వ్ ఇన్ ఇట్ అనదర్ వే, మరి నీ ఫ్రెండ్ కొంతమంది వేరే వాళ్ళు వేరే విధంగా సాల్వ్ చేశారు కదా, నువ్వు దీన్ని ఎందుకు ఎంచుకున్నావు, ఎలా సాల్వ్ చేసావు అంటే పిల్లవాడు దాన్ని జస్టిఫై చేసే విధంగా మనకు ఆన్సర్ ఇవ్వగలగాలి. విచ్ మెథడ్ వాజ్ ఈజియర్, ఇంకా వాళ్ళ ఫ్రెండ్ చేసిన మెథడ్ ఈజీగా ఉందా, నువ్వు చేసినటువంటి మెథడ్ ఈజీగా ఉందా, నీ పక్కన ఇంకో ఫ్రెండ్ చేసినటువంటి మెథడ్ ఈజీగా ఉందా. ఆన్సర్ ఒకటే కావచ్చు కానీ వాళ్ళు చేసినటువంటి మెథడ్స్ కానీ ప్రాసెస్ కానీ వేరువేరుగా ఉంది. అదందరూ తెలుసుకునే విధంగా టీచర్ ఈ విధంగా క్వశ్చన్లు అడిగితే ఈ ఓరల్ మ్యాథ్స్ ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓరల్ మ్యాథ్స్ టాక్ మీన్స్ చిల్డ్రన్ యూజ్ స్పోకెన్ లాంగ్వేజ్ టు ఎక్స్ప్రెస్ దేర్ మ్యాథమెటికల్ ఐడియాస్. మనం మొదటి నుంచి చెప్పుకున్నాం ఓరల్ మ్యాథ్స్ టాక్ అనేది ఏంటంటే పిల్లలు వాళ్ళ యొక్క లాంగ్వేజ్లో స్పోకెన్ లాంగ్వేజ్లో ఆన్సర్ని ఎక్స్ప్రెస్ చేయగలగాలి, మ్యాథమెటికల్ ఐడియాస్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇట్ ఇన్క్లూడ్స్ ఎక్స్ప్లెయినింగ్ హౌ దే సాల్వ్ ఏ ప్రాబ్లం. వాళ్ళు ఏ విధంగా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారో చెప్పగలగాలి. లిజనింగ్ టు అదర్స్ మెథడ్, వాళ్ళ ఫ్రెండ్స్ చేసినటువంటి మెథడ్స్ కూడా వాళ్ళ ప్రాసెస్ కూడా
వాళ్ళు చెప్పినప్పుడు వినాలి, నాదే కరెక్ట్ ఇలానే చేయాలి అని అనకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వేరే ఏ మెథడ్ వాడారు ఆ మెథడ్కి కూడా వాళ్ళు జస్టిఫై అవుతారు. వాళ్ళు జస్టిఫై అయ్యే విధంగా వాళ్ళు దాన్ని సపోర్ట్ చేసుకుంటారు. ఎవరు ఏ ఏ స్టూడెంట్ ఏ ప్రాసెస్లో చేసిండో దాన్ని జస్టిఫై చేసుకునే విధంగా చెప్పగలగాలి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. కాబట్టి వేరే స్టూడెంట్స్ చెప్పినటువంటి మెథడ్ను కూడా మనం వినాలన్నమాట. ఆస్కింగ్ క్వశ్చన్స్ అడిగే విధంగా ఉండాలి. కంపేరింగ్ స్ట్రాటజీస్, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నువ్వు తీసుకున్నటువంటి స్ట్రాటజీ ఏంటి, నీ పక్క ఫ్రెండ్స్ తీసుకున్నటువంటి స్ట్రాటజీ ఏంటి, ఇలా స్ట్రాటజీని కూడా కంపేర్ చేసుకోవాలి. ఏ స్ట్రాటజీ బాగుంది, ఏది చేస్తే మనం ఈజీగా తొందరగా కౌంట్ చేసి ఆన్సర్ ఇవ్వగలము, ఇవన్నీ కూడా చర్చించుకోవాలి. యూజింగ్ మ్యాథ్స్ వర్డ్ కరెక్ట్లీ, మ్యాథ్స్ వర్డ్స్ కూడా కరెక్ట్గా యూజ్ చేయాలి. కరెక్టింగ్ మిస్టేక్ దో డిస్కషన్, ఈ డిస్కషన్ వల్ల 1-2 చిన్న తప్పులు ఏమైనా ఉన్నట్లయితే ఆ ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేసుకోవడం వల్ల వాటిని కరెక్ట్ చేసుకునేటటువంటి విధానం కూడా ఉండాలి. మరి క్లాస్ రూమ్ యాక్టివిటీ ఒకటి చూడండి. కేటగిరీస్ ద ఫాలోయింగ్ ఇంటూ ఓరల్ మ్యాథ్స్ టాక్, మెంటల్ మ్యాథ్స్. సేయింగ్ మల్టిప్లికేషన్ టేబుల్ అలౌడ్. ఇలా పిల్లవాడిని క్లాస్ రూమ్లో ఒక స్టూడెంట్ని లేపి ఏదైనా ఒక మల్టిప్లికేషన్ టేబుల్ని లౌడ్గా చెప్పండి. అంటే ఎవరికి వచ్చినటువంటి టేబుల్, కొంతమందికి 9 రావచ్చు, 10 రావచ్చు, 15 రావచ్చు, 20 రావచ్చు. 20 వరకు టేబుల్స్ వస్తే బాగుంటుంది 3rd, 4th, 5th పిల్లలకి. వాళ్ళకి వచ్చినటువంటి ఏదైనా ఒక మ్యాథమెటికల్ అంటే మల్టిప్లికేషన్ టేబుల్ని లౌడ్గా చెప్పమని అడగటం వల్ల వచ్చినటువంటి ఆన్సర్ చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు మ్యాథమెటిక్స్ అంటే ఫస్ట్ ఆ క్లాస్ అంటే ఫియర్ పోతుంది, భయం పోతుంది. వాళ్ళకి వచ్చిందే చెప్తారు కాబట్టి భయం పోతుంది అనమాట. ఆన్సరింగ్ ద ఫ్యాక్ట్ ఓరల్లీ 9 + X = 15. ఇలాంటి ఎగ్జాంపుల్ అంటే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చేసి, సింపుల్ ప్రాబ్లమ్స్ చేసి ఆన్సరు రాబట్టాలి. వాళ్ళకి తెలిసినవే వేయాలి, ఫస్ట్ తెలిసినటువంటివే వేయాలి, కానీ ఏదో హార్డ్ ప్రాబ్లం తీసుకొచ్చేసి వాళ్ళకి భయపెట్టకూడదు. ఎందుకంటే నోన్ టు అన్నోన్ ప్రాసెస్లో మనం ఈ ఓరల్ మ్యాథ్స్లో కూడా అదే ప్రాసెస్ని ఫాలో అయితే పిల్లలు ఈజీగా చెప్పగలుగుతారు. మనల్ని ఫాలో కావడానికి మనం ఏదైతే మన కాంపిటెన్సీ తీసుకున్నామో దాన్ని అచీవ్ కావడానికి అవకాశం ఉంటుంది. సో పిల్లలకు తెలిసినటువంటి విషయాల నుంచి తెలియని విషయానికి తీసుకెళ్ళాలి. అది మనం ఏ సబ్జెక్ట్ అయినా సరే ఆ ప్రాసెస్ని ఖచ్చితంగా ఫాలో కావాలి. సో 9 + X = 15 అని ఇంకా కొన్ని ఇలాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ అడిగి వాళ్ళతో ఆన్సర్స్ చెప్పించగలగాలి. సాల్వింగ్ ఏ క్యాలిక్యులేషన్ మెంటల్లీ అండ్ ఆన్సరింగ్, మైండ్లోనే ఈ ఆన్సర్ని ప్రాసెస్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేసుకొని ఆన్సరు చెప్పాలి. ఎక్స్ప్లెయినింగ్ హౌ ద ఆన్సర్ వాజ్ అబ్టైన్డ్, నీకు వచ్చినటువంటి ఆన్సర్ కరెక్ట్, దీన్ని ఎలా నీవు సపోర్ట్ చేసుకుంటావు అనే పిల్లవాడిని ఎక్స్ప్లెయిన్ చేయమని అడగాలి. జస్టిఫైయింగ్ వై ద ఆన్సర్ ఈజ్ కరెక్ట్, తర్వాత దాన్ని జస్టిఫై చేసుకోవాలి. నీకు ఆన్సర్ నీది కరెక్టు అని దాన్ని ఏ విధంగా జస్టిఫై చేసుకుంటావో పిల్లవాడిని అడగాలి. 5 V's ఆఫ్ ఓరల్ మ్యాథ్స్ టాక్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఓరల్ మ్యాథ్స్ టాక్ పర్ఫెక్ట్గా పిల్లలు సాధించడానికి ఈ 5 V's ఇన్ ఓరల్ మ్యాథ్స్ టాక్ అనేది ఉందండి. ఈ మౌఖిక గణిత చర్చలో 5 V's యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఆ 5 V's ఏంటో ఒకసారి మనం చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈజ్ ఎంగేజ్. ఈ 5 V'sలో ద ఫస్ట్ వన్ ఈజ్ ఎంగేజ్. ఎంగేజ్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటి? అందరూ పాల్గొనే విధంగా చూడాలి, ఆకర్షించాలి. ఎంగేజ్ ద అనదర్ మీనింగ్ ఈజ్ ఆకర్షించడం, నిమగ్నం అవటం. పాల్గొనడం, ఆకర్షించడం, నిమగ్నం అవటం. ఫస్ట్ ఎంగేజ్ చేయాలి పిల్లలందరినీ. మనం క్లాస్ స్టార్ట్ అవుతుంది, ఓరల్ మ్యాథ్స్ క్లాస్ స్టార్ట్ అవుతుంది అంటే పిల్లలందరూ మన పట్ల ఆకర్షణ కలిగే విధంగా మనం చూడాలి. అది ఎంగేజ్ అనేది ద ఫస్ట్ ఈ. ద టీచర్ బిగన్స్ విత్ ఏ సింపుల్ ఇంట్రెస్టింగ్ ఓరల్ క్వశ్చన్స్ ఆర్ సిచ్యువేషన్స్ టు అట్రాక్ట్ చిల్డ్రన్ అటెన్షన్. మన పిల్లలందరినీ అటెన్షన్ మనకెళ్ళి మలుచుకోవాలన్నమాట. అది ఫస్ట్ ఎంగేజ్ చేయటం, పిల్లల్ని ఎంగేజ్ చేయటం, వాళ్ళని ఆకర్షించాలి. అంటే క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత వెంటనే మనం ఈ ఓరల్ మ్యాథ్స్ టాక్ స్టార్టింగ్ చేసే ముందు చిన్న సింపుల్ క్వశ్చన్స్ తోటి వాళ్ళకి తెలిసే, ఇవి కూడా మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం. నోన్ టు అన్నోన్ అంటే తెలియని క్వశ్చన్ అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా
వాళ్ళకి తెలిసిన క్వశ్చన్ అడిగి వాళ్ళని మన వైపు తిప్పుకోవాలి, అంటే ఆకర్షించుకునే విధంగా చేయాలి. ఈ ఎంగేజ్ యొక్క పర్పస్ ఏంటి? టు మేక్ చిల్డ్రన్స్ థింక్ అండ్ పార్టిసిపేట్. పిల్లలందరూ కూడా మన వైపు మనం చెప్పేటటువంటి దాంట్లో ఈ వరల్డ్ మ్యాథ్స్ స్టాక్ క్లాస్లో పార్టిసిపేట్ చేయాలి, ఆలోచించాలి. ఇది మెయిన్ పర్పస్ అన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే, రాణి హ్యాజ్ 9 పెన్సిల్స్, హర్ ఫ్రెండ్ గివ్స్ హర్ ఫోర్ మోర్, హౌ మెనీ పెన్సిల్స్ డస్ షీ హ్యావ్? ఇలాంటి సింపుల్ క్వశ్చన్ వేయటం వల్ల పిల్లల యొక్క అటెన్షన్ మొత్తం మనకెళ్ళి తిరుగుతుంది, మన పట్ల ఆకర్షిస్తారు. అంటే మనం ఏం చెప్తున్నాం అనేది ఇంట్రెస్ట్గా వినటానికి వాళ్ళు రెడీగా ఉంటారన్నమాట. అంటే మన పట్ల ఆకర్షితులు అవుతారు అన్నమాట. ఇది చిన్న చిన్న క్వశ్చన్స్ వల్ల. అవి కూడా క్వశ్చన్స్ అనేవి సింపుల్గా ఉండాలి. టీచర్ ప్రాంప్ట్స్. టీచరు ఆ క్వశ్చన్ అడిగి ఏం చేయాలి? వాట్ డూ యూ థింక్? నీకు ఏం ఆలోచిస్తున్నావు అంటే ఈ ఆన్సర్, ఈ ఓరల్ మ్యాథ్స్ క్వశ్చన్కి నీకు ఆన్సరు ఎలా వస్తుంది థింక్ చేయంటావు. థింక్ చేసి ఆన్సర్ చెప్పు అంటావు. కెన్ యూ గెస్ ద ఆన్సర్? నీకు సరే ఓకే థింక్ చేసావు కదా, నీకు ఆన్సర్ తెలుసా అని ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యే విధంగా పిల్లల్ని మనం మాట్లాడించాలి. ఆన్సర్కి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ని తీసుకురావచ్చే విధంగా చేయాలి. సో దట్ ఈస్ ఫస్ట్ ఈ ఎంగేజ్. నెక్స్ట్ ఈ ఎక్స్ప్లోర్. ఓకే, ఎక్స్ప్లోర్ కావాలన్నమాట. ఎక్స్ప్లోర్ అయ్యే విధంగా ఉండాలి. మనం ఇచ్చేటటువంటి ఓరల్ క్వశ్చన్, మనం అడిగేటటువంటి ఓరల్ క్వశ్చన్ అనేది ఈ ఎక్స్ప్లోర్ అయ్యే విధంగా ఉండాలన్నమాట. ఎక్స్ప్లోర్ అంటే ఏంటి? అన్వేషించడం. పిల్లవాడు దానికి ఆన్సర్ని అన్వేషించే విధంగా, ఆలోచన రేకెత్తించే విధంగా సింపుల్గా ఉండాలి. ప్లస్ ఆలోచన రేకెత్తే విధంగా ఉండాలి. దాన్ని ఆన్సర్ కోసం శోధించాలి, అంటే వెతుకులాడాలి. అన్వేషించాలి, శోధించడం, వెతుకులాడటం అంతా ఒకటే. ఆ విధంగా మనం ఇచ్చే క్వశ్చన్ ఉండాలన్నమాట. చిల్డ్రన్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్ మెంటల్లీ ఆర్ దో డిస్కషన్. దే మే యూజ్ ఫింగర్స్, ఆబ్జెక్ట్స్, నెంబర్ సెన్స్ ఆర్ దేర్ ఓన్ స్ట్రాటజీస్. అది ఏ విధంగా అయినా సరే, దేని నుంచి అయినా సరే మనం ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి పిల్లవాడు ఆలోచించాలి. వాడు ఫింగర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా ఒక రియల్ ఆబ్జెక్ట్స్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే సంఖ్యాశాస్త్రం నెంబర్ సెన్స్ని ఉపయోగించి అయినా సరే వాడు ఆన్సర్ని తీసుకురావచ్చు. ఆడి స్ట్రాటజీస్ వాడికి ఉండే విధంగా ఆ స్ట్రాటజీస్ తీసుకుంటాడు. దాని ప్రకారం మైండ్లో ప్రాసెస్ చేసుకుంటాడు. మనం ఇచ్చినటువంటి ఓరల్ మ్యాథ్స్ క్వశ్చన్కి ఆన్సర్ని రాబట్టడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. టు ఎలో చిల్డ్రన్ టు థింక్ బిఫోర్ ద టీచర్ ఎక్స్ప్లెయిన్స్. మనం వెంటనే ఓరల్ మ్యాథ్స్ ప్రాబ్లం ఇచ్చి మనం వెంటనే దానికి ఆన్సర్ చెప్పకూడదండి. యాజ్ ఎ టీచర్గా వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి. ఆ పిల్లవాడు ఆ క్వశ్చన్ని, ఓరల్ క్వశ్చన్ని అర్థం చేసుకొని దానికి ఆన్సర్ రాబట్టడానికి దాన్ని జాగ్రత్తగా వినాలి. తర్వాత ఆ నెంబర్ సెన్స్ చూసుకోవాలి. తర్వాత ఆన్సర్ రావడానికి ఏ ఆపరేషన్ అనేది, అంటే మనకి చతుర్విధ ప్రక్రియలో దేన్ని ఉపయోగించాలో చూడాలి. మైండ్లో ఆ ప్రాసెస్ మైండ్లో చేసుకోవాలి. లాస్ట్కి ఆన్సర్ని గెట్ చేయాలి, ఆన్సర్ రాబట్టాలి, ఆన్సర్ కరెక్ట్ అని జస్టిఫై చేయాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది లోపల. సో మనం పిల్లవాడికి ఆన్సరు వెంటనే చెప్పొద్దు. వాడు ఆలోచించుకునే టైం ఇచ్చిన తర్వాత, టైము ఇస్తే వాడు ఆలోచించుకుంటాడు. ఈ లోపల టీచర్ కొన్ని ప్రాంప్ట్స్ ఇవ్వచ్చు. హౌ కెన్ యూ సాల్వ్ ఇట్? నీకు ఏ విధంగా దీన్ని సాల్వ్ చేస్తావు? కెన్ యూ ట్రై అందర్ వే? ఇంకా వేరే విధంగా నువ్వు ట్రై చేయి. టాక్ టు యువర్ పార్ట్నర్ అండ్ షేర్ యువర్ మెథడ్. నీ పక్కన ఫ్రెండ్ని అడిగి నీ మెథడ్ని అతనికి షేర్ చేయాలి. అతని మెథడ్ని నువ్వు షేర్ చేసుకుని ఆన్సర్ని రావట్టని మనం కొన్ని ప్రాంప్టింగ్స్ కూడా మనం ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 27 + 15 చిల్డ్రన్ మే థింక్ 27 + 10 = 37, దెన్ +5 దట్ ఈస్ 42. ఒక విద్యార్థి ఈ ప్రాసెస్లో చేయొచ్చు. ఇంకో విద్యార్థి 20 + 10 = 30, 7 + 5 = 15, సో 42. ఇంకో విద్యార్థి 27 + 3 = 30, దెన్ +12 దట్ ఈస్ = 42. The strategies of adding can be different, but they all gives the same answer.
ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉన్నప్పటికీ వాళ్ళకి ఆన్సర్ మాత్రం సేమ్ వచ్చింది. ఇప్పుడు ఆ, అంటే ఒక్కొక్క విద్యార్థి ఆలోచన విధానం ఒక విధంగా ఉంటుంది. ఆ ఓన్ స్ట్రాటజీస్ని బేస్ చేసుకొని ఆ ఓన్ స్ట్రాటజీస్ని ఫాలో అయ్యి విద్యార్థి ఆన్సర్ని రాబట్టేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ద థర్డ్ వన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్. చిల్డ్రన్ ఎక్స్ప్లెయిన్ హౌ ది సాల్వ్డ్ ద ప్రాబ్లం. అక్కడ ఈ ఎక్స్ప్లోర్లో అన్వేషించి శోధించి ఆన్సర్ రాబట్టాడు పిల్లవాడు. రాబట్టినటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఆ ప్రాసెస్ని ఏ విధంగా ఆన్సర్ రాబట్టాడు అనేటటువంటి ప్రాసెస్ని పిల్లవాడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయగలరు మనకి. టు హెల్ప్ ద చిల్డ్రన్ ఎక్స్ప్రెస్ దేర్ థింకింగ్ క్లియర్లీ. ఆ యొక్క ఆలోచన విధానాన్ని ఆ ప్రాసెస్ని ఇక్కడ చెప్పే విధంగా ఉండాలి పిల్లవాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1 added 10, first to take 37 and I added 5 more, so the answer is 42. 42 వచ్చినటువంటి ఒక పిల్లవాడు వాడి యొక్క థింకింగ్ని ఏ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేయాలంటే వాడు ఏ ప్రాసెస్ ఉపయోగించాడు, వాడు ఏ స్ట్రాటజీ ప్రకారం ఆ సమస్యని సాల్వ్ చేశాడో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండగలగాలి. టీచర్ ప్రాంప్ట్స్ ఇక్కడ ఏంటంటే హౌ డిడ్ యూ గెట్ ద ఆన్సర్, నీకు ఆన్సర్ ఎలా వచ్చింది. వై డిడ్ ద చూస్ దట్ మెథడ్, మరి ఈ మెథడ్ని నువ్వు ఎందుకు చూజ్ చేసుకున్నావు. నీ ఫ్రెండ్ ఇంకో మెథడ్ చూజ్ చేసుకుని ఆన్సర్ రాబట్టాడు, ఇంకో ఫ్రెండ్ ఇంకో మెథడ్ చూజ్ చేసుకుని ఆన్సర్ రాబట్టాడు, మరి నువ్వు దీన్ని పర్టికులర్గా ఈ మెథడ్ని నువ్వు ఎందుకు చూజ్ చేసుకున్నావు అంటే వాడి స్ట్రాటజీస్ వాడుకుంటాయి. నేను ఈ మెథడ్లో ఎందుకు చూజ్ చేసుకున్నాను అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. స్టూడెంట్ ఎందుకు ఆ మెథడ్ని చూజ్ చేసుకుని ప్రాబ్లం సాల్వ్ చేశాడో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి అవకాశం పిల్లవాడికి ఉండాలి. పిల్లవాడు కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే విధంగా ఉండాలి. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ యువర్ ఫ్రెండ్స్ మెథడ్, ఈ ఫ్రెండ్ మెథడ్ని నువ్వు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా. డూ యూ అగ్రీ బై, నువ్వు ఓకే అని చెప్తావు అంటే నువ్వు ఒప్పుకుంటావా అతను చేసిన దానికి. సరే ఓకే అంటే ఎందుకు ఒప్పుకుంటావు. ఇలాంటి ప్రాంప్ట్స్ మనకు పిల్లవాడికి ఈ స్టేజ్లో అంటే ఎక్స్ప్లోర్ చేసే టైంలో మనకి ఇలాంటి ప్రాంప్టింగ్స్ పిల్లవాడికి ఇవ్వాలి. నెక్స్ట్ ఎలాబరేట్, ఇది 4th E అండి. ఎలాబరేట్ మీన్స్ విస్తరించడం. చిల్డ్రన్ అప్లై ద సేమ్ ఐడియా టు న్యూ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఒక ప్రాబ్లం చేసిన తర్వాత ఆటోమేటిక్గా నాకు అర్థమైపోతుంది. ఇక అలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా కానీ అతను చేయగలగాలి. దాన్ని ఎలాబరేట్ చేసుకునే విధానాన్ని స్టూడెంట్ డెవలప్ చేసుకోవాలి. డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ ఆర్ స్లైట్లీ ఛాలెంజింగ్ క్వశ్చన్స్. అతను నిత్య జీవిత సమస్యల్లో ఎప్పుడైనా సరే మ్యాథమెటిక్స్ని నిత్య జీవిత సమస్యలకు ఉపయోగిస్తేనే ఆ యొక్క విద్యార్థి పరిపూర్ణంగా నేర్చుకున్నట్లు. నిత్య జీవిత సమస్యలు వచ్చినప్పుడు ఇది మా బుక్లో లేదు, మా టీచర్ చెప్పలేదు, ఇది నేను చేయను అంటే కుదరదు. మనం క్లాస్ రూమ్లో నేర్చుకున్నటువంటి విషయాలని నిత్య జీవితంలో వినియోగించినప్పుడే మనకి సరైన విద్యని మనం నేర్చుకున్నట్లు. కాబట్టి దీన్ని విస్తరించాలి. నిత్య జీవిత సమస్యల్లోకి మనం క్లాస్ రూమ్లో నేర్చుకున్నటువంటి మ్యాథమెటిక్స్ని నిత్య జీవిత సమస్యల్లోకి విస్తరించగలగాలి. స్లైట్ ఛాలెంజర్ క్వశ్చన్స్ అంటే మనకి మనని ఛాలెంజ్ చేసేటటువంటి క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ని ఇవ్వగలిగే విధంగా మన నాలెడ్జ్ని ఎలాబొరేట్ చేసుకోవాలి. టు ఎక్స్టెండ్ అండర్స్టాండింగ్ అండ్ కనెక్ట్ లెర్నింగ్ టు అదర్ ప్రాబ్లమ్స్. ఒక ప్రాబ్లంకి సాల్వ్ చేయటం వస్తే అలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని ఇచ్చినా కానీ చేసే విధంగా మనం ఆ విద్యార్థి ఉండాలి. వాటిని నిత్య జీవిత సమస్యలకు కూడా అప్లై చేసుకునే విధంగా అప్లికేషన్ మెథడ్ అనేది ఇక్కడ విద్యార్థి కలిగి ఉండాలి. నేను బుక్లో ఇచ్చినటువంటి ఆ ప్రాబ్లం మాత్రమే చేస్తా, మిగతా నేను చేయను అనేటటువంటి విషయం ఉండకూడదు. ఇక్కడ టీచర్స్ ప్రాంప్టింగ్స్ ఏంటంటే కెన్ దిస్ మెథడ్ వర్క్ ఫర్ అనదర్ నెంబర్, కెన్ యూ క్రియేట్ యువర్ వర్డ్ ప్రాబ్లం, వేర్ కెన్ యూ యూజ్ దిస్. ఇలాంటి ప్రాంప్ట్స్ పిల్లవాడిని అని మనం అడగాలి యాజ్ ఎ టీచర్గా. ఎగ్జాంపుల్, ఆఫ్టర్ సాల్వింగ్ 27 + 15 ask
హౌ విల్ యూ సాల్వ్ 37 + 15 అంటే ఇక్కడ ఎలాబరేట్ చేయడం అనమాట. 27 + 15 సాల్వ్ చేసిన తర్వాత అక్కడ నెంబర్స్ చేంజ్ చేసి 37 + 15ని ఏ విధంగా నువ్వు సాల్వ్ చేస్తావంటే ఆ విద్యార్థి అప్పుడు ఆ ప్రాబ్లంను కూడా సాల్వ్ చేయగలగాలి. కెన్ యూ మేక్ యువర్ ఓన్ సిమిలర్ ప్రాబ్లం? మరి ఎలాంటి ఒక ఓన్ ప్రాబ్లమ్నే నువ్వు ఒక క్రియేట్ చేయగలుగుతావా అని చెప్పి చేయించాలి. వేర్ డూ యూ వి యూజ్ దిస్ టైప్ ఆఫ్ ఎడిషన్స్ డైలీ? మరి నీ నిత్య జీవితంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ నీకు ఎక్కడ ఎదురవుతాయి, ఎక్కడ ఉపయోగించుకుంటావు, ఎక్కడ నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ నిత్య జీవితంలో ఉపయోగించుకుంటావు అనే ప్రాంప్ట్స్ టీచరు ఇవ్వాలి. నెక్స్ట్ ద లాస్ట్ వన్ ఈజ్ ఎవాల్యూట్. ఎవాల్యూషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ అసెస్మెంట్. ఎవాల్యూట్ చేయటం అంటే మూల్యాంకనం చేసుకోవడం, లేకపోతే అంచనా వేసుకోవడం, లేకపోతే నిర్ధారించుకోవడం. ఫైనల్గా ఈ 5 E's లాస్ట్ ఈలో ఎవాల్యూట్ అనమాట. ద టీచర్ చెక్స్ చిల్డ్రన్ అండర్స్టాండింగ్ దో ఓరల్ రెస్పాన్సెస్, ఎక్స్ప్లెనేషన్స్, పీరియడ్ డిస్కషన్స్ ఆర్ క్విక్ క్వశ్చన్స్. దీని పర్పస్ ఏంటంటే టు నో వెదర్ చిల్డ్రన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ కెన్ ఎక్స్ప్లెయిన్ దేర్ థింకింగ్. ఈ పిల్లవాడు ఈ ఓరల్ మ్యాథ్స్ టాక్లో చేసినటువంటి ప్రాబ్లమ్స్కి ఇచ్చినటువంటి ఆన్సర్స్ని నిర్ధారించుకోవాలన్నమాట. ఓకే, ఇతను చేయగలడు, మూల్యాంకనం చేసినాడనమాట. అర్థం చేసుకున్నాడా, ఈ కాన్సెప్ట్ అనేది పిల్లవాడికి అర్థమైందా లేదా అనేది కెన్ ఎక్స్ప్లెయిన్ దేర్ థింకింగ్. టీచర్ అబ్జర్వ్. కెన్ ద చైల్డ్ ఆన్సర్? కెన్ ద చైల్డ్ ఎక్స్ప్లెయిన్? కెన్ ద చైల్డ్ లిసన్ టు అదర్స్? కెన్ ద చైల్డ్ యూస్ అనదర్ స్ట్రాటజీ? ఇవన్నిటిని మనం ఎవాల్యుయేట్ చేయాలి. అతను ఆన్సర్ ఇవ్వగలుగుతున్నాడా, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడా లేదా, ఇతరులు చెప్పినటువంటి పిల్లవాళ్ళు చెప్పినటువంటి వాటిని వింటున్నాడా లేదా, ఇంకా ఇంకా ఎలాంటి స్ట్రాటజీ పిల్లవాడు యూజ్ చేస్తున్నాడు, ఇవన్నీ ఎవాల్యుయేట్ చేయాలన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఏంటంటే వాట్ ఈస్ 36 + 9? హౌ డిడ్ యూ సాల్వ్ ఇట్? దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తావు? కెన్ యూ చెక్ యువర్ ఆన్సర్ని ఒకసారి చెక్ చేస్తావా? వాట్ మిస్టేక్స్ షుడ్ బి అవాయిడ్? మరి ఎలాంటి మిస్టేక్స్ని నువ్వు అవాయిడ్ చేస్తావు? ఇలా కొన్ని క్వశ్చన్స్ ద్వారా ఆ ఫైనల్ ఎవాల్యుయేట్ కూడా కంప్లీట్ చేయాలి. 5 E's ఇన్ ఓరల్ మ్యాథ్స్ టాక్ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఇవి ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్ అండ్ ఎవాల్యుయేషన్. ఇలా మనకి ఓరల్ మ్యాథ్స్ టాక్ 5 E's మనకు చాలా హెల్ప్ చేస్తాయి. స్టెప్ బై స్టెప్ వీటిని మనం ఖచ్చితంగా ఫాలో కావాల్సి ఉంటుంది. ఎఫెక్టివ్ టీచర్ క్వశ్చన్స్. హౌ డిడ్ యూ గెట్ యువర్ ఆన్సర్? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ యువర్ థింకింగ్? వై డూ యూ థింక్ దిస్ ఈజ్ కరెక్ట్? కెన్ యూ సాల్వ్ ఇట్ ఈస్ అనదర్ వే? ఈ విధంగా ఒక ఎఫెక్టివ్ టీచర్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగి పిల్లవాడిని ఇంకా మ్యాథమెటిక్స్ అంటే ఓరల్ మ్యాథ్స్ టాక్లో ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యే విధంగా చేయగలుగుతాడు. స్టెప్స్ ఫర్ కండక్టింగ్ ఎఫెక్టివ్ ఓరల్ మ్యాథ్స్ టాక్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బిగిన్ విత్ ఏ ఓరల్ క్వశ్చనింగ్. చిన్న ఓరల్ క్వశ్చన్తో స్టార్ట్ చేయాలి. ఇంక్లూడ్ మెంటల్ మ్యాథమెటిక్స్, యూస్ ఓరల్ మ్యాథమెటిక్స్, ఎంకరేజ్ ఓరల్ మ్యాథ్స్ టాక్, ప్రమోటింగ్ కొలాబరేట్ డిస్కషన్, అడ్రస్ మిస్కాన్సెప్షన్, కనెక్ట్ ఓరల్ లెర్నింగ్ టు రిటర్న్ వర్క్, యాక్సెస్ అండ్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్. వీటన్నిటి గురించి మనం ఆల్రెడీ చర్చించుకోవడం జరిగింది. ఒక యాక్టివిటీ ఇక్కడ చూడండి, థింక్, పేర్, షేర్ అనే యాక్టివిటీ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాక్టివిటీ ఫర్ ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్. దీన్ని ఖచ్చితంగా ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్కి దీన్ని వాడాలి. థింక్, పేర్ అండ్ షేర్. వాట్ ఈజ్ 27 + 15? ఈ క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఫైండ్ ఏ మెనీ పేర్స్ ఆఫ్ 1 digit అండ్ 2 digit నెంబర్స్ యాజ్ యూ కెన్ హూజ్ సమ్ ఈజ్ 15. ఈ క్వశ్చన్స్కి ఈ యాక్టివిటీ ఎలా చేయాలంటే క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ థింక్ చేయమని చెప్పాలి. ఒక టైం ఇవ్వాలి పిల్లలకి. టైం ఇచ్చిన తర్వాత ఆన్సర్ చెప్పకుండా మైండ్లోనే ఉంచుకోమని చెప్పాలి. తర్వాత పేర్, పక్కన ఉన్నటువంటి పిల్లవాడితోటి నీకేం వచ్చింది ఆన్సర్ అంటే ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు ఆన్సర్ని పేర్ చేసుకోవాలి.
తర్వాత లాస్ట్కి షేర్ చేయాలి. లాస్ట్కి ఆన్సరు షేర్ చేయాలన్నమాట. థింక్, పేర్, షేర్. అంటే వెంటనే జవాబు చెప్పకూడదు, వాళ్ళ మైండ్లో ఉంచుకోవాలి. ఆన్సర్ వెంటనే తెలిసినా కానీ దాని మైండ్లో ఉంచుకోవాలి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి వాళ్ళతో పేర్ చేసుకోవాలి. లాస్ట్కి ఆన్సర్ని షేర్ చేయాలి. దిస్ ఈజ్ ద మెయిన్ యాక్టివిటీ, థింక్, పేర్, షేర్. ఇవి చాలా పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇలాంటి యాక్టివిటీసు చేయాలి. మనం ఓరల్ మ్యాథ్స్ టాక్ చేసేటప్పుడు మౌఖిక గణిత చర్చలో ఇలాంటి యాక్టివిటీస్ యూజ్ చేస్తే పిల్లలకి ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. క్రియేటింగ్ ఏ క్లాస్ రూమ్ దట్ ఎంకరేజెస్ మ్యాథ్స్ టాక్. ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ చూడండి, ఎంకరేజ్ ఎవ్రీ చైల్డ్ టు పార్టిసిపేట్, యాక్సెప్ట్ మిస్టేక్స్, లెర్నింగ్ ఆపర్చునిటీస్, గివ్ స్టూడెంట్స్ ఎనఫ్ థింకింగ్ టైం. ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. బెనిఫిట్స్ ఆఫ్ ఓరల్ మ్యాథ్స్ టాక్. ఓరల్ మ్యాథ్స్ టాక్ యొక్క ఉపయోగాలు కూడా మనం మాట్లాడుకున్నాం. అండర్స్టాండ్ కాన్సెప్ట్స్ మోర్ డీప్లీ, డెవలపింగ్ స్ట్రాంగర్ రీజనింగ్ స్కిల్స్, ఇంప్రూవ్ కమ్యూనికేషన్ అండ్ కాన్ఫిడెన్స్, లెర్న్ టు జస్టిఫై అండ్ డిఫెండ్ దేర్ ఐడియాస్, రికగ్నైజ్ అండ్ కరెక్ట్ మిస్కన్సెప్షన్, బికమ్ ఇండిపెండెంట్ అండ్ రిఫ్లెక్టివ్ లెర్నర్స్. ఇవన్నీ మనం ఆల్రెడీ చర్చించుకోవడం జరిగింది. లాస్ట్కి కన్క్లూజన్ ఏంటంటే, ఎఫెక్టివ్ మ్యాథమెటిక్స్ టీచింగ్ కంబైన్డ్ mental maths, oral maths and oral maths talk to create an engaging learner-centered classroom. అంటే చైల్డ్ సెంటర్ క్లాస్ రూమ్ని ఆ బేస్లో ఉండాలి, ఆ విధంగా ఉండాలి. when these four components are essentially incorporated into daily lessons, they foster deeper conceptual understanding, effective active participation, critical thinking, and a positive attitude towards mathematics among children in primary classes. When oral maths talk becomes a regular part of every mathematics lessons, children learn not only to find the correct answer but also to understand and explain why the answer is correct. ఇలా ఓరల్ మ్యాథ్స్ అనేది మన గణిత శాస్త్రంలో చాలా ఇంపార్టెంట్ రోల్ని రియల్ని పోషిస్తుంది. మరి ఓరల్ మ్యాథ్స్ అనేది దానికి ఉపయోగాలు ఏంటనేది మనం తెలుసుకున్నాం. మరి ఇవన్నీ ఓరల్ మ్యాథ్స్ మనకి ఏ విధంగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది, పిల్లల్లో మ్యాథ్స్ పట్ల ఆసక్తిని ఏ విధంగా కలిగిస్తుంది, మ్యాథ్స్ పట్ల భయాన్ని ఏ విధంగా తొలగిస్తుంది, అదేవిధంగా లాజికల్ థింకింగ్ కానీ ఇంకా అన్ని రకాలుగా పిల్లల్లో క్రియేటివిటీని కానీ, లాజికల్ థింకింగ్ కానీ, ఇవన్నీ పెంచేటటువంటి స్కిల్స్, రీజనింగ్ స్కిల్స్ కానీ, ఇవన్నీ కమ్యూనికేషన్ స్కిల్స్, రీజనింగ్ స్కిల్స్, ఇవన్నీ మనకి ఓరల్ మ్యాథ్స్ అనేది పిల్లల్లో పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. మ్యాథ్స్ పట్ల ఆసక్తిని కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ ఓరల్ మ్యాథ్స్ టాక్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్నటువంటి అంశాన్ని, స్టెప్స్ని క్లాస్ రూమ్లో మ్యాథ్స్ క్లాస్లో తప్పనిసరిగా వాడి మ్యాథ్స్ పట్ల పిల్లలకు ఉన్నటువంటి భయాన్ని పోగొట్టి మంచిగా ఎఫ్ఎల్ఎన్లో కూడా మంచి ఫలితాలు తీసుకురావడానికి అందరూ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.